మరి ఇక్కడ కొలస్సీ పత్రికలో కూడా అంటాడు కదా, మన సొంత రక్షణను భయముతో వణకుతో కొనసాగించాలి అంటాడు. ఎందుకంటే నీ పరిచర్య అంటే సేవకుడు లేకపోతే దైవజనుడు, సంఘ నాయకుడు, సంఘ కాపరి ఒక గొర్రెల మందకి కాపరి లాంటివాడు. అయితే నువ్వు గొర్రెల మందని నువ్వు దేవుని వాక్యం చేత నువ్వు బాగా పుష్టిగా మేపచ్చు, కానీ నీ సొంత రక్షణ విషయంలో ఒకవేళ నువ్వు తప్పిపోతే నీ సువార్త విని నిన్ను ఒక నోటి బోరుకు పనిముట్టుగా సాధనంగానే దేవుని వాడుకుంటున్నాడు. నీ సువార్త విని ఒకవేళ కొంతమంది దేవుని వైపు తిరిగి విశ్వాసాన్ని కాపాడుకొని పరలోకానికి వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ నీ సొంత రక్షణ విషయంలో కనుక నువ్వు ఒకవేళ తొట్టిల్లు పరిస్థితి ఉంటే, తప్పిపోయే పరిస్థితి ఉంటే, పౌలు భక్తుడు అంటున్నాడు జాగ్రత్తగా ఉండాలంటున్నాడు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలంటే యోహాను 14:6 చెప్తుంది, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు కూడా, అంటే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధాన శక్తి ఒక ఇండివిజువల్, ఒక వ్యక్తి పొందుకోలేకపోతే ఆ వ్యక్తి పరలోకం చేరడము అసాధ్యం అని చెప్తున్నాడు దేవుడు. ఆయన పరిచర్య ప్రారంభించిన తొలి రోజు నుంచి కూడా ఆయన ఒకటే మాట, యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసింది ఒకటే మాట. ఏం చెప్పాడు? మన మత్తయి 4:17 ఏం చెప్పాడు? అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉంది కాబట్టి మారు మనస్సు పొందుడని ప్రకటింపను ఆరంభించెను. ఆయన ప్రకటించడం ఆరంభించినప్పటి నుంచి కూడా ఆయన ఒకటే చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? పరలోక రాజ్యము సమీపించింది. నువ్వు ఈ భూమి మీద 100 కాదు, 102, 103, 105 సంవత్సరాలు బ్రతుకు, కానీ ఈ భూమి మీద నువ్వు బ్రతికే బ్రతుకు ఇది శిథిలమైపోద్ది. ఇది కొంతకాలం మట్టుకే ఇది. ఆ తర్వాత నీకు శాశ్వతమైన జీవము అంటే నిత్య జీవం అనేది నీకు ఒకటి ఉంది. అది పొందుకోవడానికే దేవుడు ఈ జీవితంలో నిన్ను క్రమముగా పరిశుద్ధాత్మ కలిగి మారు మనస్సు పొంది మళ్ళీ జన్మించిన, అంటే కొత్తగా జన్మించిన శిశువును పోలి పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకమని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక